ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వారం మేషలగ్నం నుంచి మీనం వరకు, లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకోండి, లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు. మీకు ఏ విషయాల్లో బాగా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశ్యాధిపతి 2వ స్థానంలో ఉండి వక్రించాడు. సో ఈ వక్రించడం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఏలినాటి శని ముందుకు వెళ్తున్నటువంటి శని వెనక్కి వచ్చాడు. కాబట్టి శని సంబంధించినటువంటి స్ట్రెస్ కాస్త అధికంగా ఉంటుంది. అలాగే దీంతోపాటు మీకు 3వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో, ఈ రాహు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో గుర్తుపెట్టుకోండి, ఇది పర్టికులర్గా ఏంటంటే ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాము, ఆ ప్రయత్న సంబంధంగా మీకు బాగా కలిసి రావడం కొంతవరకు. ఎందుకంటే 3లో రాహు ఉన్నప్పుడు ధైర్యంగా ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే ఆ ప్రయత్నం మీకు ఇంకా బాగా సక్సెస్ఫుల్గా రావాలి అంటే శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అప్పుడు మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, వాహనం తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ ఈ పంచమాధిపతి ఎప్పుడైతే సప్తమంలో శుక్రుడు బుధుడు కలిశారో, తెలిసిన వారి బంధువర్గంలో ప్రేమించి వివాహం చేసుకున్నారని మాట్లాడుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం మీకు. అదేవిధంగా ఇక్కడ దశమ స్థానాధిపతి ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నాడో, ఇది పర్టికులర్గా ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఇక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అయితే మీరు ఈ ఉద్యోగ ప్రయత్నం ఫలించే విషయం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక సంబంధం కోసం వెళ్ళినప్పుడు సక్సెస్ అవ్వాలనుకుంటే 7, 8 తేదీలు చాలా పాజిటివ్గా ఉన్నాయి మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు ముఖ్యంగా 11, 12, 13 ఈ 3 రోజులు కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, బ్యాంకు నుంచి ఏదైనా ఓడీలు తీసుకునేటప్పుడు, ఎనీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో మీ కార్డు ఎవరికైనా ఇచ్చి యూజ్ చేసుకోమని చెప్పేటప్పుడు చాలా 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 కేర్గా ఉండాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క రాశి నుంచి, అంటే మీ యొక్క లగ్నం నుంచి చూసుకున్నట్లయితే 2లో ఉండే శని వక్రించినందుకు ఇది కొంచెం కుటుంబ సభ్యుల విషయంలో కానివ్వండి, కుటుంబ సభ్యుల మూలంగా కానివ్వండి, కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మూలంగా కానివ్వండి, కాస్త స్ట్రెస్ అధికంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క సప్తమ స్థానం బాగున్నందుకు సామాజికంగాను మరియు వివాహ సంబంధించిన విషయాల్లోని పార్ట్నర్స్తోని సఖ్యత అనేటువంటిది లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ లాభస్థానం ఏదైతే ఉందో, లాభాధిపతి మరియు చతుర్థాధిపతి కుజుడు ఈ యొక్క స్థితిలో ఉన్నప్పుడు కొంచెం ఈ 13వ తేదీ వరకు కుజుడు అక్కడే ఉంటాడు, మారడు. కాబట్టి ఏదైనా ఫ్యాక్టరీస్ నిర్మాణము, గృహ నిర్మాణం చేసేటువంటి అంశాలలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు ఎంత లలిత విష్ణు సహస్రనామాలు ఎంత వింటూ, అదేవిధంగా ముఖ్యంగా వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు ఎంత చేస్తూ ఉన్నట్లయితే అంత విధంగా బాగుంటుంది. ముఖ్యంగా ఇందులో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, విద్యార్థులు వరాహితో పాటు వీలైతే హయగ్రీవ స్తోత్రం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహైన నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మనకి జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఏ లగ్నంలో జన్మించారు, ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఇప్పుడు మీకు ఉండేటువంటి యోగం ఏమిటి, మీకుండే యోగాన్ని ఎలాగ దాని ప్రభావాన్ని, అంటే నెగిటివ్ ప్రభావం ఉంటే ఎలా తగ్గించుకోవాలి, పాజిటివ్ ప్రభావం ఉంటే దాన్ని ఎలాగ పెంచుకోవాలి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అంతేగాని మీరు చాలామంది ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం వల్లే నా జీవితం మొత్తం ఇబ్బంది పడుతుందేమో అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకండి దయచేసి.
అది నేను మీకు దాని మీద చాలా వీడియోలు చేసి చెప్పాను. ఈ సమయాల్లోనే సీఎంలు పిఎంలు అయ్యారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా అయ్యారు. శని కేవలం శ్రమకారకుడు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా శని వక్రగతిలో కూడా ఉంది. వక్రగతిలో ఉన్నప్పుడు అమ్మో వక్రించిన శని ఎలా ఇస్తాడు ఇలా ఇస్తాడని ఉంటుంటాయి. అది నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, శ్రమనిస్తాడు అంతే, లేట్ ఇస్తాడు అంతే, అంతేగాని సక్సెస్ అవ్వనివ్వకుండా చూడడు. ఆయన పోర్ట్ఫోలియో అది కాదు. మరొక విషయం ఏంటంటే కాలసర్పదోషాలని సర్పదోషాలని వీటికి కూడా జనాలందరూ భయపడిపోతూ ఉంటారు. అసలు ఏమీ భయపడాల్సిన పని లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం కర్మలో చేయడం వల్ల వచ్చినటువంటిది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఒక గొప్ప రాజయోగం ఉందనుకోండి, ఒక మంచి ధనయోగం ఉందనుకోండి, అది ఏ రూపంలో ఉందో తెలుసుకోవాలి ముఖ్యంగా. అంటే అలాగా మీ భాగ్యాధిపతి ఎక్కడున్నాడు, మీ కర్మకారకుడు ఎక్కడున్నాడు, మీ ధనాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి. పర్టికులర్గా ఆ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో వెళ్ళినప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది. అలా కాకుండా ఒక వ్యక్తికి స్కూల్స్ కాలేజ్ ద్వారా ఉంది యోగం. ఆ స్కూల్స్ కాలేజెస్ కాకుండా అతను ఇంకోటి ఏదో దాంట్లోకి వెళ్ళడానికి, ఉదాహరణకి టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకున్నాడు, అది వీనస్ రిలేటెడ్ సంబంధించింది. స్కూల్స్ కాలేజెస్ అనేటువంటిది గురువుకు సంబంధించినటువంటిది. అంటే ఏమిటి, మీ ధనయోగము, మీ భాగ్యయోగము, మీ లాభాలన్నీ జూపిటర్ ఇస్తున్నాడు, మీరు వీనస్ వెనకాతలు పడుతున్నారు, దాని ద్వారా డబ్బులు రావాలి, అప్పుడు మీరు నష్టపోతుంటారు. అంటే ఏమిటి, దీని మీద నేను చాలామంది జాతకాలు చూసి రీసెర్చ్ చేస్తున్నటువంటి అంశం. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏముంది అనేది మాత్రమే మీరు చూసుకుంటూ దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళండి. మరి ఈ వార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, వార ఫలితాలు కావచ్చు, నెల ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పర్టికులర్గా ఈ కాలము అంటారంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్, బయట ఉండే వాతావరణం ఎలా ఉంది అనే దాని మీద మనం ఎలా అయితే అడుగు వేస్తామో, అలాగే ఈ వారంలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఇచ్చేసుకోండి అని చెప్పడానికి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జాతకం ఎలా ఉన్నా, మన వాస్తుపరంగా దోషం ఉంది అంటే, ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది, బాత్రూమ్ కట్టేశారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంది, ఇవి చెప్పుకుంటూ ఉంటాం. ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు. ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో, మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏమండి నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకుని లేకపోతే వాస్తు, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే, ఏ విదేశాల్లోనే ఉంటారు, అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి, అక్కడ నుంచి కదలలేరు, మారలేరు. అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం సాయంత్రం 2 పూటలు లలిత చదవండి. లేదా ఒక పూట లలిత, ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు. ఇలా గనక చేశారంటే ఇదంతా కూడా ఏంటంటే అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలిత సహస్రనామాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. మీ జాతకం, మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నిటిని తొలగిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి ముఖ్యంగా అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జాతకం ఎలా ఉన్నా, మన వాస్తుపరంగా దోషం ఉంది అంటే, ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది, బాత్రూమ్ కట్టేశారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంది, ఇవి చెప్పుకుంటూ ఉంటాం. ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు. ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో, మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏమండి నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకుని లేకపోతే వాస్తు, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే, ఏ విదేశాల్లోనే ఉంటారు, అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి, అక్కడ నుంచి కదలలేరు, మారలేరు. అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు
ఉదయం సాయంత్రం 2 పూటలు లలిత చదవండి. లేదా ఒక పూట లలిత, ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు. ఇలా గనక చేశారంటే ఇదంతా కూడా ఏంటంటే అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలితా సహస్రనామాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. మీ జాతకం, మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నిటిని తొలగిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి ముఖ్యంగా ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః, అదేవిధంగా ఓం హరిమర్కటాయ నమః అనే నామస్మరణ రెగ్యులర్గా చేయండి. శని వక్రగతి వల్ల మీకు వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే స్లో అవుతుంటాయో అవి కాస్త ఇబ్బంది తొలగుతుంది. ఇక మీ అందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.